ఇరాన్ 200 మిస్సైల్స్ 100 డ్రోన్స్ పంపిస్తే 99% మిస్సైల్స్ డ్రోన్స్ నిర్వీర్యమైపోయినాయి. ఐరన్ డ్రోమ్ అనేటువంటి స్థాయి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డ్రోమ్ కెపాసిటీ ఏంటో ప్రపంచం మొత్తానికి మరొకసారి తెలుసు. దాన్ని అమ్మమని ఏ దేశం అడిగినా ఇవ్వాల, దాని ఫార్ములా కావాలని అమెరికా అడిగినా ఇవ్వలేదు, మిత్రదేశం అయినా సరే. రష్యా ఎన్ని కోట్ల రూపాయలు పోస్తానన్నా ఇవ్వలేదు. అది ఇరాన్కి సంబంధించినటువంటి శక్తి. దానికి రివర్స్లో స్కెచ్ వేశారు హమాస్ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు. ఎట్లా ఏకదమ్ 100-200 డ్రోన్లు వాడినప్పుడు క్రిందసారి మిస్ అయింది. ఈ ట్రిప్ కూడా అట్లాగే అయితే అప్పుడు కూడా 80% సక్సెస్ రేటు, 20% వెళ్ళిపడ్డాయి. ఈ దఫా ఈ లోపుగా ఇరాన్ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని మరికొన్ని సిస్టమ్స్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇటు ఐరన్ డోము ప్లస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మొన్న మధ్యనే ఐరన్ డోమ్ అప్గ్రేడ్ చేశారు. దాని ఇంపాక్ట్ అన్నది కనిపించింది. ఓవరాల్గా చూస్తే ఒక్క చోట మిస్సైల్ శకలం పడింది, ఒక చిన్న పాప గాయపడింది. అఫీషియల్గా ఇజ్రాయెల్ సైన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. బాలిస్టిక్ మిస్సైల్స్ కూడా ఉన్నాయి ఆ 200లో. అది విశేషము. అంత పెద్ద మిస్సైల్స్ ఉన్నా కూడా ఏం కాకపోవడం అన్నటువంటిది స్పెషల్.